నా పేరు డాక్టర్ వెంకటరామరెడ్డి. నేను హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సయాటికా నొప్పి లేదా నడుము నొప్పి అంటాం. నడుముల ద్వారా తుంటి ద్వారా కింది వరకు దిగే నరాన్నే మనం సయాటికా నరం అంటాము. ఇవి L1 నుంచి L2, L3, L4, L5, S1, S2, S3 వరకు ఈ బోన్స్ అనేటివి దాన్ని కాపాడుతూ ఉంటాయి. ఈ బోన్స్ ద్వారా అది కిందికి వెళ్ళిపోతుంటుంది. ఎప్పుడైతే మనకు L1, L2లో కానీ లేదా L4, L5 లేదా L5, S1లో కానీ ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు, అంటే డిస్క్ ప్రొలాప్స్ కావచ్చు, లేదా డిస్క్ బల్జీ కావచ్చు, డిస్క్ హెర్నియేటస్ కావచ్చు, లేదా కింద పడి ఎప్పుడన్నా వర్టిబ్రా డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు, ఎప్పుడు మనకు తెలియక. అటువంటిప్పుడు కూడా మనము ఇది స్టార్టింగ్లో మనకు ఏమీ బయటపడకపోవచ్చు. ఉన్నంగా మనకు దాన్ని మెల్లమెల్లగా ఈ నెర్వ్ మీద, అక్కడ ఏదైతే మనకు సయాటికా నెర్వ్ అనేది ఉంటుందో దాని మీద ప్రెషర్ పడడంతో 2 కాళ్ళకు పెయిన్స్ వచ్చే అవకాశం మనం చూస్తుంటాం. ఎప్పుడైతే నడుము దగ్గర L3, L4 దాన్ని మనం బ్యాక్ పెయిన్ అని కూడా అంటుంటాము. ఆ బ్యాక్ పెయిన్ ఒక్కోసారి మనం మిస్ అవుతుంటాం. అంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు కూడా మనకు బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీ స్టోన్ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకు అంటే, బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు అది రేడియేట్ అయ్యి ముందుకు ఇంగ్వినల్ రీజన్ వరకు, అంటే వెనక స్టార్ట్ అయ్యి ముందు సైడ్ లెఫ్టా రైట్ అనేది మనకు తెలుస్తుంది. అదే సయాటికా పెయిన్ అయితే బ్యాక్ పెయిన్ వెనక స్టార్ట్ అయ్యి అది రేడియేట్ అయ్యి కిందికి పాదం వరకు లేదా కాళ్ళ ఏళ్ళ వరకు కూడా పాకే అవకాశం ఉంటుంది. అది ఒక్కోసారి ఏంటంటే రేడియేటింగ్ పెయిన్ అంటాం, లేదా టింగ్లింగ్ పెయిన్ అంటాం, తిమ్మిరి రావడం, లేదా బర్నింగ్ పెయిన్ అంటాం. ఇలాగా చాలా రకాల ఈ పెయిన్స్ అనేటివి ఉంటాయి. మేము చదివేటప్పుడు హోమియోపతిలో ఈ టైప్స్ గురించి మాకు తెలిసేది కాదు. స్టార్టింగ్లో మేము మెడికల్ చదువుతూ ఉంటే టింగ్లింగ్ పెయిన్, పుల్లింగ్ పెయిన్, పుషింగ్ పెయిన్, హ్యామరింగ్ పెయిన్ ఇవన్నీ అంటే మాకు నవ్వొచ్చేది, ఇది ఎక్కడ ఉంటాయని. ఇప్పుడు చూస్తుంటే ఇవి కరెక్ట్ అనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడో దాన్ని ప్యాథాలజీ అనేది వాళ్ళ మైండ్లోంచి ఎప్పుడో రాశారు. ఇవన్నీ మనం ఇప్పుడు ఈరోజు అంతా ఎంఆర్ఐలు వచ్చినాయి. 150-200 ఇయర్స్ బ్యాక్ మనకు ఇవన్నీ ఉండేటివి కాదు. అయినా వాళ్ళ అనాలిసిస్ ఎంత గొప్పదంటే, పేషెంట్ని చూసి పేషెంట్ ద్వారా మనకు ఆ సిమ్టమ్స్ని తీసుకొని కరెక్ట్గానే రాశారు వాటిని. ఇంకోటి ఏంటంటే మనం చెప్పుకోగలిగింది, హోమియోపతి అనేది మనుషుల పైన రీసెర్చ్ జరిగింది తప్ప ఎలుకల మీద పిల్లుల మీద జరిగింది కాదు. అల్లోపతి నేటికి కూడా ఏంటంటే ఎలుకలు ఏదైనా ఎనిమల్స్ మీద జరుగుతుంది తప్ప మనుషుల మీద కాదు. ఇదేంటంటే ఒక హెల్దీ పర్సన్స్ తీసుకొని ఈ మెడిసిన్ ఇచ్చి చూశారు. ఆ హెల్దీ పర్సన్ ఏదైతే చెప్పాడో ఆ సిమ్టమ్స్ నోట్ చేసుకున్నారన్నమాట. దాన్నే మెటీరియల్ అంటాం. ఆ రికార్డ్ చేసిన సిమ్టమ్స్ అదే మెడిసిన్ ఎవరికైతే ఇస్తున్నా ఆ సేమ్ జబ్బు ఎవరికైతే వస్తుందో దాన్ని మనం ఇస్తే పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. అందుకే ఇదేంటంటే ఒకరి హెడేక్ ఉంటే ఇంకొకరికి అదే వీళ్ళకి ఇచ్చిన మెడిసిన్ అదే ఇంకొకరికి ఇస్తే అది తగ్గదు. ఎందుకు అంటే పర్సన్ టు పర్సన్ అనేది వేరీ అవుతుంటుంది. అంటే నాకు ఇచ్చిన మెడిసిన్ నీకు పనిచేయదు, నీది నాకు. ఎందుకు అంటే ఇది టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ తీసుకుంటాం. నా మైండ్ వేరే ఉంటుంది, మీ మైండ్ వేరే ఉంటుంది. అలాగే నా బాడీ వేరే ఉంటుంది, నా బాడీ స్ట్రక్చర్ వేరే ఉంటుంది, మీ బాడీ స్ట్రక్చర్ వేరే ఉంటుంది. కాకపోతే సిమ్టమ్స్ వచ్చేసరికి సేమ్ ఉండొచ్చు, కానీ రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్, పైన అంటే హాస్పిటల్ అంటే హాస్పిటల్. ఆ విధంగా పెయిన్స్ ఉన్నా నాది నీకు పనిచేయదు, నీది నాకు పనిచేయదు. ఇప్పుడు చెప్పినట్టు మైండ్ సిమ్టమ్స్, ఫిజికల్ సిమ్టమ్స్ అండ్ పర్టికులర్ సిమ్టమ్స్, ఈ విధంగా 3 రకాలుగా తీసుకొని మెడిసిన్ ఇవ్వాలి. కాబట్టి ఒకరికి ఇచ్చిన మెడిసిన్ ఇంకొకరికి పనిచేయదు. అదేవిధంగా మనం ఇప్పుడు సయాటికాకి వెళ్తే ఈ సయాటికా రైట్ సయాటికా అని కొందరికి, లెఫ్ట్ సయాటికా అని కొందరికి, లేదా కొందరికి 2 సైడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకు వెర్టిబ్రాలో డ్యామేజ్ ఎక్కడ జరిగింది, ఏ ఏరియా జరిగింది అనేది మనం చూసుకోవాలి. ఆ వెర్టిబ్రాస్ ఏదన్నా డ్యామేజ్ జరిగి ఆ దగ్గర ఉండే డిస్క్ని ఎప్పుడైతే ప్రెజర్ చేస్తుందో ఆ ప్రెజర్ వల్ల అక్కడ సరౌండింగ్స్ ఉండే నర్వ్స్ మీద ఇది బల్జ్ అంటాం, వాపు అంటాం. ఆ వాపు పోయి అక్కడ ఉండే స్పేస్ అనేది తగ్గిపోద్ది. ఎప్పుడైతే స్పేస్ తగ్గిందో ఆ నరాలకు ఆ ప్రెజర్ పడుతూ ఉంటుంది. స్టార్టింగ్ ఏంటంటే మోడరేట్ పెయిన్, అంటే వాడికి స్టార్టింగ్ వచ్చినప్పుడు కొంచెమే పెయిన్ సార్ నడుము దగ్గర లేదా తొడ దగ్గరికి వస్తుంది సార్ అని చెప్తాడు. కానీ దాన్ని మన డాక్టర్స్ ఏంటంటే ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చి దాన్ని ఇది చేస్తాం. కానీ ఇప్పుడు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్టు మనం పెయిన్ తగ్గించగలుగుతున్నాం, కానీ ఆ పెయిన్ ఎందుకు వచ్చింది, ఆ కాజును తగ్గించాలి ముందు. అంటే రోగాన్ని తగ్గించాలి. రోగ లక్షణానికి ఇస్తున్నాం మనం ముందు. ఆ రోగం ఫస్టే మేము స్టార్టింగ్లో మనం ఆ రోగాన్ని తగ్గించినామంటే ఈ తర్వాత అది ఇంకొక డ్యామేజ్ కాకుండా ఇంకొక ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఆపగలిగే కెపాసిటీ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు చెప్పినట్టు కొంతమేర ఆ ప్రెషర్ అయితే పడుతుందో ఆ డిస్క్ మీద అప్పుడు తొడల వరకే వస్తుంది. ఇంకొంచెం ఎక్కువ ప్రెషర్ పడితే మోకాల వరకు వస్తుంది. ఇంకా ఎక్కువ పూర్తిగా అరిగిపోతే కాలు వరకు వస్తుంది.
ఆ విధంగా రైట్ సైడ్ ఎక్కువ అరిగితే రైట్ సైడ్ పెయిన్ ఎక్కువ వస్తుంది, లెఫ్ట్ సైడ్ అడిగితే లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా పూర్తిగా డ్యామేజ్ అయ్యి మొత్తం డిస్క్ రెండు సైడ్లు పూర్తిగా బల్జ్ అయ్యి ఉంటే రెండు పక్కల నరాలు నొత్తుకున్నప్పుడు కాలుకి మొత్తం కింది వరకు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఏదన్నా ఉండని ఏమొచ్చినా మనకు సైడ్గా పెయిన్స్ అంటే మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేవి మనకు చూస్తుంటాం. కొన్ని మెడిసిన్స్ నేను చెప్తానండి. ఈ రైట్ సైడ్ ఏంటంటే ఎక్కువ సివియర్గా పెయిన్ వచ్చి మజిల్ కొంచెం టైట్గా ఉండి మొత్తం టింగ్లింగ్ సెన్సేషను ఆ విధంగా ఉంటే మనం కోలోసిన్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది. అది మీరు లోకల్గా తీసుకొని కొద్ది రోజులు వాడుకోండి. ఎందుకంటే ఇది వాడినంత మాత్రం మీకు నష్టం లేదు. జబ్బు తగ్గుతుందంటే ఇంకా హ్యాపీ, తగ్గలేదంటే మళ్ళీ తర్వాత వచ్చి మన దగ్గర చూపించుకోండి. ఆ మెడిసిన్ వేసుకున్నంత మాత్రం మీకు ఇబ్బంది లేదు. వేసుకోకపోతే ఇది ఇంకా ఏమైనా ప్రాణాంతకం అనేది లేదు. కాబట్టి కొన్ని జబ్బులకు మేము కొన్ని చెప్తూనే ఉన్నాం. అంటే మీరు లోకల్గా తీసుకొని కూడా వాడుకోవచ్చు, మా దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేదు. అలా తగ్గినప్పుడు మా దగ్గరికి వచ్చి మీరు మళ్ళీ తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పినట్టు రైట్ సైడ్ కోలోసిన్, లెఫ్ట్ సైడ్ గ్నఫాలియం అని ఉంటుంది. ఈ గ్నఫాలియం మెడిసిన్ కూడా మీరు ఉదయం సాయంత్రం ఒక 1 వీక్ నుంచి 10 days వాడుకోండి. లెఫ్ట్ సైడ్ అయితే, రైట్ సైడ్ అయితే కోలోసిన్. ఈ విధంగా మీరు వాడుకుంటూ ఒక 15-20 రోజులు వాడి చూడండి. తగ్గలేకపోతే ఇంకొక 40-45 రోజులు, అంటే టోటల్గా మీరు 45 to 50 days వాడుకోండి, తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా తగ్గకపోతే మీకు లోకల్గా ఉన్న డాక్టర్ని ఏదన్నా కన్సల్ట్ కాండి. మీకు హోమియోలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది ఇది. అలాగే ఇంకా తగ్గలేదు, మీకు ఇంకా ఎక్కువ ముదిరిపోయి 2 సైడ్లు వచ్చింది, నడవలేకున్నారన్న పొజిషన్లో మన దగ్గరికి వచ్చిన మన ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ద్వారా మనకు పంచకర్మలు అనేవి చాలా వరకు ఉంటున్నాయండి ఆయుర్వేదిక్లో. ఆ పంచకర్మల ద్వారా మీకు పూర్తి బాడీలో కొన్ని స్పెషలైజ్డ్ ఆయిల్స్ ఉంటాయి. ఒక 7-8 రకాల ఆయిల్స్ తోటి పూర్తిగా మసాజ్ లాగా చేసేసి బాడీ అంతా ఒక 20-21 days చేసేస్తాం అనమాట. ఆ చేసినప్పుడు మీరు ఎంత ఇబ్బంది ఉన్నా కూడా మనకు ఆ నొప్పి అనేది పూర్తిగా తగ్గించడానికి మనకు అవకాశం. ఈ 21 daysలో మీకు 50% అయితే మనం తగ్గిస్తుంటాము. ఆ మిగతా 50% ఈ మెడిసిన్ ద్వారా కొంచెం టైం తీసుకుంటుంది. ఎక్కువగా ఉంటాయి మీకు చాలా 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉంటే కొంచెం టైం తీసుకుంటుంది. 1 or 2 years నుంచి ఉంటే మీకు 3-4 monthsలో మేము తగ్గించి ఇంటికి హ్యాపీగా పంపిస్తాం. కాకపోతే వీటికి ఇంగ్లీష్ మందులు కానీ ఏ సిస్టంలో అయినా మనం మెడిసిన్ వేసుకున్నంతసేపు తగ్గుతుంటుంది, మళ్ళీ తగ్గదు. ఒక గంటే పనిచేస్తున్న డాక్టర్ సాబ్ అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. సర్జరీ చేయించుకొని 1-2 సార్లు సర్జరీ అయిన తర్వాత కూడా మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే మీరు మోకాలి సర్జరీ చేసుకున్న ఓకేనేమో, కానీ నడుముకు మెడకు ఎప్పుడు కూడా మనం సర్జరీ అయితే చేయించుకోవద్దు. ఎందుకంటే ఆ సైడ్ అనేది అడ్జాసెంట్ నర్వ్స్ అని ఉంటాయి. ఆ నర్వ్స్ ఏదైతే దాని మీద మనం ఆపరేషన్ చేస్తారో ప్రెజర్ ఏదైనా పొరపాటున కట్ అయితే పూర్తిగా పారాలిసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది నేను భయపడని చెప్పడం కాదు, ఇంకోటి కాదు. మీకు ఆర్థోపెడిక్ డాక్టర్సే ముందే ఎక్స్ప్లెయిన్ చేసి సైన్ తీసుకొని దానికి మనకు ఆ సర్జరీకి దానికి దానికి మనకు ఆ సర్జరీకి అనేది మనకు పోస్ట్ చేస్తారు. ఇది అంతా మనము ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఆపరేషన్ చేసుకోకుండా ఇటువంటి సిస్టమ్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి మీరు తొందరగా దీని నుంచి బయటపడగలని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటున్నా అండి. ఇప్పుడు చెప్పినట్టు ఆ 2 మెడిసిన్స్ దానికి బాగా పనిచేస్తే వాడి చూడండి. తగ్గకపోతే మళ్ళీ మన డాక్టర్స్ని కానీ మీరు లోకల్ ఉన్న డాక్టర్స్ని కానీ కన్సల్ట్ అయ్యి దీన్ని పూర్తిగా దీని నుంచి బయటపడగలని చెప్పి నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.